హాయ్ మామ, ఛానల్కి స్వాగతం. ముందుగా 30 సెకండ్లు సోది వినేసే తర్వాత ఈ వీడియో ఎందుకు చేసానో చెప్తా. ఈ ఓటీటీ అండ్ థియేట్రికల్ రిలీజెస్ టైం గ్యాప్ చూసారా, ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మోస్ట్లీ ఇందులో ఒక 1 మంత్ లేదా అంతకంటే తక్కువలోనే ఈ ఓటీటీకి వచ్చేసినాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఇవన్నీ కూడా ఆగస్ట్ 15 రిలీజ్ అయినా ఆల్రెడీ డబుల్ స్మార్ట్ 6 వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఆయి బచ్చన్ కూడా సెప్టెంబర్ 12 మనకి రిలీజ్ అవుతుంది. ఇదే అని కాదు, రీసెంట్ గా ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ కూడా మాక్సిమం 1 మంత్ లోపే ఓటీటీలో చూసాం. అయితే ఇందులో కొన్ని మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి సరిగ్గా పర్ఫామ్ చేయనివి ఉన్నాయి. అలాగే ఓటీటీలోకి వచ్చాక ఇది బానే ఉంది అని అనుకున్న కూడా థియేటర్ లో ఎక్కువ రోజులు స్టాండ్ తీసుకోలేకపోయాయి. అందుకేనేమో చాలా మందికి ఈ మాత్రం దానికి థియేటర్కి వెళ్లాల్సిన అవసరం ఉందా అని. కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఒక సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే ఫీలే వేరబ్బా. కానీ ఈ సినారియోలో ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక సింగిల్ పర్సన్ టికెట్ తీసుకున్న పార్కింగ్ ట్రావెలింగ్ వెళ్ళిపోయి 200 వేస్తే అదే ఆడి ఇంటర్వెల్ లో ఏదో పాప్కార్న్ అది ఇది తినేయడం అనుకో 300 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిటీ కుర్రోల్ సినిమా అలాగే ఇండియన్ 2 సినిమా కూడా థియేటర్కి వెళ్ళి, అఫ్ కోర్స్ కమిటీ కుర్రోల్ సినిమా ఆ రోజులో సాంగ్ కోసం వెళ్ళాను అనుకోండి. కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది మాత్రం కమిటీ కుర్రోల్ మూవీకి. సో నా ఒపీనియన్ వరకు అయితే మాత్రం యూజువల్ గా ఫస్ట్ డే అనే మనం ఈ సినిమా చూసేయాలి అనే ఒక తెక్కు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మౌత్ రాక్ తో పర్ఫామ్ చేసే మూవీస్ ని చూస్ చేసుకుంటే మనం పెట్టే ఆ 200, 300, 500 ఈ డబ్బులకి ఎక్కువ న్యాయం జరుగుతుందని నా ఒపీనియన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాకి 200 ఏంట్రా 300 ఏంట్రా అంటే మాకున్న థియేటర్ల ప్రకారం నేను చెప్పాను ఒక రకంగా ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి. మీరు మూవీస్ ఎక్కువ చూస్తారా? చూస్తే కామెంట్ పెట్టండి ఈ పైన ఏ విధంగా మీరు మూవీ చూడడానికి ఇష్టపడతారు. అండ్ అలాగే ఇంకో విషయం ఉండే, మీరు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసానో కూడా ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. త్వరలో అప్లోడ్ అవుతుంది. సో దానికోసం ఏ విధంగానైనా ఈ ఛానల్ ఒకసారి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమమ్మ. కాస్త తప్పదమ్మా, ఛానల్ పెట్టాం కదా, కంటెంట్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అంటా మరి.